హలో. సో ఈరోజు మల్టీవిటమిన్ గురించి తెలుసుకుందాం. సో మల్టీవిటమిన్స్ ఏంటంటే మనం తినే ఫుడ్లో సో మ్యాక్రోన్యూట్రియంట్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ అండ్ టూ ఉంటాయి. సో మ్యాక్రోలు ఏంటిది? ప్రోటీన్, కార్బ్స్ అండ్ ఫ్యాట్స్. సో ప్రోటీన్ అంటే మనకి ఎగ్స్, చికెను, ఫిష్, సో మీట్ ఐటమ్స్ ఏవైనా ప్రతి ఒక్కటి ప్రోటీన్ ఉంటుంది, రైట్? అది మనం తీసుకుంటూనే ఉంటాం. అండ్ సెకండ్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్. ఇది మనకి ఎనర్జీ సోర్స్ అనమాట. సో ఇది రైస్, చపాతీ, ఇడ్లీ, దోశ ఇవన్నీ కార్బోహైడ్రేట్, రైట్? అండ్ ఫ్యాట్స్, మనం నట్స్ డైలీ డ్రై ఫ్రూట్ తీసుకుంటాం, నట్స్, పీనట్స్ తీసుకుంటాం, అండ్ ఆయిల్స్ తీసుకుంటాం. సో ఇది డైలీ రిక్వైర్మెంట్ మనం తీసుకుంటున్నాం. అండ్ రిమైనింగ్ ఇంకోటి మిస్ అయ్యేది వచ్చేసి మైక్రో న్యూట్రియంట్స్. సో మైక్రో అంటే ఏంటిది? విటమిన్ అండ్ మినరల్స్. ఇది ఎక్కడ దొరుకుతుంది మనకి? ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో మనం రెగ్యులర్గా అన్ని ఫ్రూట్స్, అన్ని వెజిటబుల్స్ కన్జ్యూమ్ ఒకటేసారి చేయలేం కదా. సో మన బాడీలో డిఫిషియన్సీ చాలా ఉంటాయి, విటమిన్ డిఫిషియన్సీ. దానికి మనం ఆల్టర్నేట్గా సప్లిమెంటరీ తీసుకుంటాం, మల్టీవిటమిన్. సో డైలీ ఒక పర్సన్ యాక్టివిటీ, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసే పర్సన్ ఉన్నారనుకోండి, డైలీ 1 క్యాప్సూల్ తీసుకోండి, ఓకే? అదే మీరు సెకండరీ లైఫ్ స్టైల్ పర్సన్ ఉన్నారు, సో పెద్దగా యాక్టివిటీ లేదనుకోండి, సో వీక్లీ ఒక 1 అవర్ లేదంటే థ్రైస్ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ తీసుకోండి. సో మీ బాడీలో ఏదైతే కంప్లీట్ డిఫిషియన్సీ ఉందో అంతా కంప్లీట్గా మీకు డిఫిషియన్సీ కంప్లీట్గా పోతుంది, ఓకేనా? సో దీనివల్ల ఏంటంటే మీకు లో ఎనర్జీ ఫీల్ అనిపించదు, యాక్టివ్గా ఉంటారు, మీ జాయింట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, అండ్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో రెగ్యులర్గా డైలీ ఇంటేక్లో సో మీరు మల్టీవిటమిన్ లైఫ్ స్టైల్ యాడ్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ మనకి ఉంటాయి. సో చిన్న వీడియో హెల్ప్ అవుతుందని చెప్తున్నా. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రైట్, బాయ్.